కీర్తనలు 81వ సంకీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదను. ఒకానొక దినాన్న నయోమి రూతులు మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు ప్రయాణమై వస్తూ ఉన్నారండి. వారి ప్రయాణంలో వారికి ఎన్నో అనుమానాలు, భయాలు, ఆందోళనలు. సమస్తాన్ని కోల్పోయినటువంటి నయోమి మేము ఎలా పోషించబడతాము అని ఆందోళనతో బెత్లెహేముకు చేరుకున్నారు. రూతు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని విశ్వసించి బెత్లెహేములో అడుగుపెట్టింది. ఆయనను ప్రేమించిన వారి నిమిత్తమై ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవండి. రూతు కొరకు దేవుడు బోయాజును సిద్ధపరిచారు. పనివారి వెనుక పరగ నీరుకుంటకు వెళ్తాను అని ఆమె తన అత్తను అడిగినప్పుడు దేవుడు బోయాజు పొలంలోనికి రూతును నడిపించారు. బోయాజు తాను తినుటకు పేలాలను అందించాడు. ఒకానొక దినాన్న బోయాజు రూతుతో మాట్లాడుతూ, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టు అని ఆమె ఆ దుప్పటి పట్టినప్పుడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం పైన పెట్టి ఆమెను గృహానికి పంపిస్తాడు. ఆమె ఎలా పోషించబడతామో అని, ఎలా ఆదరించబడతామో అని కన్నీరు కార్చినటువంటి స్త్రీగా మనకు కనపడుతుంది. కానీ దేవుని సన్నిధిలో ఆమె యొక్క సత్ప్రవర్తన ఆశీర్వాదంలోనికి ఆమెను నడిపించిందండి. బోయాజు కొన్ని దినాల తర్వాత రూతుని వివాహం చేసుకొని ఆ ప్రాంతంలో ఆమెను హెచ్చించాడు. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా మన కుటుంబాలు ఎలా పోషించబడతాయి, మనం ఎలా జీవిస్తాము అనే సందేహాలు, భయాలతో ఉంటే విశ్వాస సహితమైనటువంటి వాక్కులను మన హృదయంలో భద్రం చేసుకోగలిగితే అలనాడు రూతును నిరాధారముగా ఉన్నటువంటి ఆ స్త్రీలను పోషించిన దేవుడు, ఏలియాని పోషించినటువంటి దేవుడు, సార్యపతి విధవరాలను పోషించినటువంటి దేవుడు మనల్ని పోషించుటకు కూడా శక్తివంతుడు. ఏ కొరతతో మనం కృంగిపోతున్నామో, ఇది నా జీవితంలో జరిగితే బాగుండేది అని ఆశిస్తున్నామో అవి మేలైనవైతే మరి నిశ్చయముగా ఆయన మన జీవితంలో జరిగించడానికి శక్తివంతుడండి. రూతు జీవితాన్ని శ్రేష్టమైన జీవితంగా మార్చి అనేకుల్లో ఘనతగా రూతును నిలబెట్టారు. అటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తారు. అటువంటి స్థానంలో నిలబెట్టుటకు ఆయన శక్తివంతుడు.